హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నెక్స్ట్ ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. సో స్టార్టింగ్లోనే సాయోన్ హుయిజు ఎక్కడైతే మిస్ అయిందో ఆ ప్లేస్కి వెళ్ళి అక్కడ సర్చ్ చేస్తూ ఉంటాడు. అట్లీస్ట్ కార్ కూడా కనిపించదు. హుయిజు కార్ ఎక్కడుందో పోలీస్ ఆఫీసర్ సాయోన్ దగ్గరికి వచ్చేసి కార్ లోయలో పడిపోయిందని చెప్పి మాకు డౌట్గా ఉంది వాటర్లో. సో అందుకే కింద కూడా కొంతమందిని పంపించి అక్కడంతా సర్చ్ చేస్తున్నాం. మాకు ఈ షూ కూడా దొరికింది, ఇది హుయిజుది కదా అని చెప్పేసి సో తన చెప్పులు అప్పుడు చూస్తారనమాట. సాయన్ అది చూసి అవును ఇది హుయిజు వేసుకున్న హీలే అన్నట్టు గుర్తిస్తాడు. ఇంతలో హుయిజు వాళ్ళ పేరెంట్స్ అలాగే సాయన్ వాళ్ళ నాన్నగారు కూడా అక్కడికి వస్తాడనమాట. హుయిజు వాళ్ళ అమ్మ అక్కడికి వచ్చేసి హుయిజు ఎక్కడ అని చెప్పేసి అరుస్తూ ఉంటారు. పాపం చాలా బాధపడుతూ ఉంటారు. ఇంతలో పక్కనే ఉన్న ఇన్హా కారేమన్నా గోతిలో పడిపోయిందా అంటే వాళ్ళు పోలీస్ ఆఫీసర్ అవునని చెప్తాడు. హుయిజు వాళ్ళ అమ్మకి ఇక చాలా బాధేస్తుంది అనమాట. హుయిజుకి ఏమైందని చెప్పి చాలా కంగారు పడుతూ ఉంటుంది. ఇంతలో హుయిజు వాళ్ళ నాన్నగారు సాయిని వాళ్ళ నాన్నగారితో గొడవ పడుతూ ఉంటారు. ఇదంతా మీ ఒరిజినల్ కొడుకే చేసి ఉంటాడు, అతను కనిపించాలి, నేను అతన్ని చంపేస్తానని చెప్పేసి గొడవ పడుతూ ఉంటే ఇన్హా ఇప్పటికైనా ఆపుతారా, ఇలాంటి సిచ్యువేషన్లో కూడా మీకు అసలు గొడవ పడాలని ఎలా అనిపిస్తుంది, ఈ కాపండి ప్లీజ్ అని చెప్పి తను గట్టిగా అరుస్తుంది. సాయన్ అప్పుడు ఒకటి అబ్జర్వ్ చేస్తాడనమాట. అందరూ వస్తారు కానీ వాళ్ళ అమ్మగారు రారు. అదేంటి తను ఎందుకు రాలేదు, తన ఒరిజినల్ కొడుకు ఇదంతా చేశాడు, అయినా కూడా ఇక్కడ కార్లో హుయిజుతో పాటు అతను కూడా లోయలో పడిపోయారని చెప్పి అందరూ అనుకుంటున్నారు. అయినా అట్లీస్ట్ చూడడానికి కూడా రాకుండా అంత డేరుగా ఎలా ఉన్నారు, నాకెందుకు ఆమె మీద డౌట్గా ఉంది, ఆమెకి కన్ఫామ్గా హుయిజు ఎక్కడుందో తెలిసే ఉంటుంది అన్నట్టు మన సాయోన్కి డౌట్ వస్తుంది. సో వెంటనే ఏం చేస్తాడంటే వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి ఆమె కార్లో ఎక్కడికైనా వెళ్తే వాళ్ళ రికార్డింగ్స్ అన్నీ ఉంటాయి కాబట్టి ఫస్ట్ ఆమె కార్ చెక్ చేయాలనుకుంటారు. కార్ లోపలికి వెళ్ళి కార్ అన్లాక్ చేసి లోపలికి వెళ్ళి వీడియోస్ చూడడానికి ట్రై చేస్తే హిస్టరీ ఏమి ఉండదు అనమాట. వీడియోస్ అన్నీ డిలీట్ అయిపోయి ఉంటాయి. సాయన్ ఏం చేస్తాడంటే వెంటనే పోలీసులకి కాంటాక్ట్ చేసి జరిగిన విషయం చెప్తాడు. నాకెందుకో ఈమె ఆ ప్లేస్కి రాలేదు, నాకెందుకు ఆమె ప్రైమ్ సస్పెక్ట్ అనిపిస్తుంది, ఆమెకు కన్ఫర్మ్గా తెలిసే ఉంటుంది ఆ కిడ్నాపర్ ఎక్కడున్నాడు అలాగే హుయిజు ఎక్కడున్నాడు అన్నట్టు పోలీస్ ఆఫీసర్కి చెప్తాడు. ఇక కార్ క్లోజ్ చేసి ఆఫ్ చేసి వెళ్ళిపోదాం అనుకుంటే ఇంతలో అక్కడ లైట్ ఆన్ అవుతుంది అనమాట. సాయోని ఎవరని చెప్పి వెనక తిరిగి చూస్తే వాళ్ళ అమ్మగారు అప్పుడే వస్తారు. వాళ్ళ అమ్మగారి కిందకు వచ్చి ఏంటి నువ్వు ఇక్కడేం చేస్తున్నావంటే, సాయోన్ నిజం చెప్పండి, అందరూ అక్కడికి వచ్చారు కానీ మీరు మాత్రం రాలేదు, అంటే మీ కొడుకు అసలు బ్రతికున్నాడో చనిపోయాడో కూడా ఎవరికి తెలీదు, మీరు మాత్రం ఇంత ధైర్యంగా ఉన్నారు, కనీసం బాధ కూడా లేదా మీకు అన్నట్టు సాయోన్ క్వశ్చన్ చేస్తాడు. అప్పుడు వాళ్ళ అమ్మగారు ఇలా చెప్తారనమాట, చిన్నప్పుడు మీ తాత ఏం చేశాడంటే మా మామయ్య అబ్బాయిని తీసుకువెళ్ళిపోయి చనిపోయాడో లేదో కూడా మాకు చెప్పకుండా అలా మా పర్మిషన్ లేకుండా తీసుకువెళ్ళి అతన్ని చంపేశాడు, అసలు చనిపోయాడా లేదా కూడా చెప్పకుండా తప్పిపోయాడు అన్నట్టు చెప్పాడు. ఎన్నో రోజులు ఏడ్చాను, అసలు బ్రతికున్నాడా చనిపోయాడా నా కొడుకు ఏం తెలియకుండా ఎన్నో రోజులు నాలో నేనే చాలా స్ట్రగుల్ అయ్యాను. ఇప్పుడు నీ టర్న్, నువ్వు బాధపడు, హుయిజు బ్రతికుందా లేదో తెలియదు కదా ఇప్పుడు నీకు, సో ఆ బాధ ఎలా ఉంటుందో నీకు కూడా అర్థం కావాలి అన్నట్టు వాళ్ళ అమ్మగారు అంటారు. సాయోన్కి ఈ మాటలన్నీ విన్నాక ఆమె మీద ఇంకా అనుమానం ఇంకా పెద్దదవుతుందన్నమాట. కన్ఫామ్గా ఈమె ఏదో ఒకటి చేసి ఉంటుందని చెప్పేసి అనుమానం బాగా స్ట్రాంగ్ అవుతుంది. నెక్స్ట్ డే సాంగ్యూ ఇంకా యూరి ఇద్దరు కార్లో వెళ్తూ ఉంటారు. అప్పుడు సాంగ్యూ ఇలా అంటాడు, నువ్వు ఎలా రియాక్ట్ అయ్యావు హుయిజుని సాయోన్ వైఫ్ అని తెలియగానే అంటే మన యూరి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాంటి సడన్ సర్ప్రైజ్ ఒకటి ఉంటుందని చెప్పేసి, అయినా ఈ టైంలో హుయిజు కనిపించట్లేదు కాబట్టి పాపం తను చాలా మంచిది, ఏమైందో ఏంటో తనకి ఎక్కడుందో ఎలా అయినా తన్ని ఫైండ్ అవుట్ చేయాలి పాపం సాయోన్ కోసం అన్నట్టు తను చెప్తూ ఉంటుంది. అప్పుడు సాంగి ఇలా కూడా చెప్తాడు, హుయిజు మాట్లాడగలదు, తనేమి మాట్లాడలేకుండా ఉండలేదు, తనకి మాటలు రావని అనుకున్నావు కదా, తను మాట్లాడగలదు అన్నట్టు నిజం చెప్పేస్తాడు. దానికి కూడా తను షాక్ అవుతుంది అనమాట. అయితే అందుకే నా రోజు రెస్టారెంట్లో తను న్యూస్ క్యాస్ట్ అవ్వాలనుకుంటుందని చెప్పి నువ్వు చెప్పావు, ఇదే అనమాట దానికి రీజన్, నువ్వు స్ట్రాంగ్గా నీకు ముందే తెలుసు కాబట్టి తను మాట్లాడగలదని చెప్పి అందుకే ఇలా చెప్పావా అంటే సాంగి అని చెప్తాడు. ఇద్దరు కలిసి ఎక్కడైతే మన హుయిజు వాళ్ళు మిస్ అయ్యారో అక్కడికి వెళ్తారనమాట. అక్కడ మిస్టర్ కాంగ్ ఇంకా సాయోన్ వాళ్ళ టీం అంతా తనకు తెలిసిన వాళ్ళంతా సాయోన్కి హెల్ప్ చేయాలని చెప్పేసి అందరూ ఒక ప్లేస్కి వెళ్ళి ఎక్కడైతే హుయిజు మిస్ అయిందో వీళ్ళందరూ కలిసి ఆ వాటర్లోకి దిగి సర్చ్ చేయాలని చెప్పేసి అనుకుంటారు హుయిజు కోసం. అందుకే మన సాంగ్యూ ఇంకా యూరి కూడా అక్కడికి వెళ్తారు. అక్కడికి వెళ్ళాక యూరి సాయోన్ కనిపించట్లేదు ఏంటి అంటే, సాయోన్ ఇప్పుడే ఏదో ఎవిడెన్స్ దొరికిందని చెప్పి పోలీసులు కాల్ చేశారు, అక్కడికి వెళ్ళాడు అన్నట్టు మిస్టర్ కాంగ్ చెప్తాడు. సో సాయోన్ అక్కడ ఉంటాడనమాట. పోలీసులు ఏం చెప్తూ ఉంటారంటే పోలీస్ ఆఫీసర్ సాయోన్తో, మాకు నమ్మకం ఇంకా తక్కువైపోతుంది, తను బ్రతికుండే ఛాన్స్ అయితే మోస్ట్లీ ఉండకపోవచ్చు, తన ఫోన్ కూడా దొరికింది అని చెప్పేసి ఫోన్ ఇస్తాడనమాట సాయోన్కి. తను కన్ఫామ్గా బ్రతికే ఉంటుంది, ఆ విషయం నాకు తెలుసు, ఇదంతా కాదు నేను చెప్పాను కదా మా అమ్మగారు మెయిన్ సస్పెక్ట్ అని చెప్పేసి, దాని గురించి ఏం చేశారు, సర్చ్ వారెంట్ ఏమైనా ఏర్పాటు చేశారా అంటే పోలీస్ ఆఫీసర్
నీకు తెలుసు కదా మీ నాన్నగారు స్ట్రాంగ్ ప్రెసిడెంట్ క్యాండిడేట్, ఆయన వైఫ్ని అంత ఈజీగా మేము ఎలా అరెస్ట్ చేయగలం, డౌట్ ఉంటే సరిపోదు, స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉండాలి అన్నట్టు పోలీస్ ఆఫీసర్ చెప్తాడు. సాయోన్ ఎవిడెన్స్ నేను ఇస్తాను అని చెప్పేసి ఒక ఎవిడెన్స్ ఇస్తాడు. అదేంటో మనకు అప్పుడే చూపించారు. ఇంకో పక్క సాయోన్ వాళ్ళ నాన్నగారు ఒక ప్రెస్ మీట్ పెడతాడనమాట. ప్రెస్ మీట్ పెట్టేసి అందరితో ఇలా చెప్తూ ఉంటారు, యాక్చువల్లీ మీకు ఆల్రెడీ తెలిసింది కదా ఇప్పుడున్న పార్క్ సయాన్ మా అబ్బాయి కాదని చెప్పేసి. అసలు ఏం జరిగిందంటే చిన్నప్పుడు మా అబ్బాయి తప్పిపోయాడు, ఎటుపోయాడో మేము చాలా సర్చ్ చేసాం, మాకెటు అసలు అర్థం కాలేదు ఏమైపోయాడో. అప్పుడే మాకు ఈ అబ్బాయి కనిపించాడు, చాలా క్యూట్గా అనిపించాడు, పేరెంట్స్ కూడా లేరు, అందుకే మేము మా అబ్బాయి ప్లేస్లో ఇతన్ని తెచ్చుకున్నాం అన్నట్టు కవర్ చేస్తాడనమాట నిజం చెప్పకుండా. అలా చెప్తుంటే అక్కడే ఉన్న హెచ్బీసీ రిపోర్టర్ ఏం అడుగుతాడంటే క్వశ్చన్, అయితే మీ అబ్బాయికి పార్క్ సయాన్తో సంబంధం ఏంటి, మీరు కనిపిస్తే మీతో కదా మీట్ అవ్వాలి, మరెందుకు సాయోన్ మీద ఇప్పుడు ప్రజెంట్ ఉన్న స్పోక్స్ పర్సన్ మీద పక్క తెచ్చుకోవాలనుకుంటున్నాడు, కాల్ చేసి ఇలా ఎందుకు చేస్తున్నాడు, ఇదంతా చేయాల్సిన అవసరం ఏంటి అన్నట్టు క్వశ్చన్ చేస్తాడు. అప్పుడు సాయోన్ వాళ్ళ నాన్నగారు ఇదంతా ఫేక్ న్యూస్ అన్నట్టు కవర్ చేస్తాడనమాట, దీన్ని ఎవరు నమ్మకండి అని చెప్పేసి. అప్పుడు హెచ్బీసీ రిపోర్టర్ నా దగ్గర ఎవిడెన్స్ ఉంది కావాలంటే వినండి, ఒక రికార్డింగ్ ఉందని చెప్పేసి ఒక రికార్డింగ్ వినిపిస్తాడనమాట. అది ఎవరిదంటే డోజే అసలు ఒరిజినల్ సాయోని ఎలా మీట్ అయ్యాడో అదంతా క్లియర్గా రికార్డ్ చేసి మన హెచ్బీసీ రిపోర్టర్కి ఇస్తాడు. ఆ రికార్డింగ్లో డోజే ఏం చెప్పుంటాడంటే, ఒకరోజు నేను ఆఫీస్కి వెళ్తూ ఉంటే మా ఆఫీస్ దగ్గరికి ఒక అతను వచ్చాడు, ఎవరైతే ఇప్పుడు ఒరిజినల్ సాయోన్ అతనే వచ్చాడు, నాకు అప్పుడు తెలియదు అతనే సాయోన్ అని చెప్పేసి. అతను ఇప్పుడు స్పోక్స్ పర్సన్ ప్లేస్లో సాయోన్ ఉన్నాడు కదా, అతని మీద ఎలా అయినా సరే పక్క తీర్చుకోవాలి, అతన్ని చంపేయాలి అని చెప్పేసి కసిగా వచ్చి బయటంతా గొడవ చేస్తూ ఉన్నాడు. అప్పుడే నాకు అర్థమైంది అసలు ఇతనికి ఏంటి సాయోన్ మీద గొడవ అని చెప్పేసి. అందుకే అతన్ని ఫాలో అయ్యాను. అప్పుడే నాకు తెలిసింది నా బ్రదర్, మేమంతా ఆర్ఫనేజ్లో ఉండేవాళ్ళం కదా చిన్నప్పుడు, సో ఆర్ఫనేజ్ కూడా అతనికి తెలుసు, అతనికి అసలు ఆర్ఫనేజ్ ఎలా తెలుసు, ఇదంతా ఎలా తెలుసు అని చెప్పి నాకు అర్థం కాలేదు. అందుకే అసలు అతనికి సాయోన్ మీద పగెందుకుందో ఆర్ఫనేజ్ ఎలా తెలుసో కనుక్కోవడానికి నేను అతనితో టెక్స్ట్ చేయడం స్టార్ట్ చేశాను. ఒకరోజు అడిగిన రీజన్ ఏంటో అతను ఏం చెప్పాడంటే, చిన్నప్పుడు సాయోన్ వాళ్ళ తాతగారు చాలా మందిని చంపేసి ఆ బాడీస్ అన్నిటినీ నేనుండే ప్లేస్కి తీసుకొచ్చి మా అంకుల్కి ఇచ్చేవాడు. సో ఒకరోజు నేను నిజం చెప్పేస్తానంటే నన్ను చంపబోయారు, అందుకే ఆ పగే నాకు అన్నట్టు కవర్ చేశాడు నాతో, నేను అదే నిజం అనుకున్నాను. సో అందుకే అతను కూడా ఇప్పుడు స్పోక్స్ పర్సన్ సాయోన్ మీద పగుందేమో, అందుకని అతనితో టైఅప్ అయ్యి మేమిద్దరం కలిసి సాయోన్ మీద అటాక్ చేద్దాం అనుకున్నాను. బట్ తర్వాత తెలిసింది అతను ఒరిజినల్ సాయోన్ కాదు, నేను ఎవరితో అయితే టైఅప్ అయ్యానో అతనే ఒరిజినల్ సాయోన్ అన్నట్టుగా డోజే ఇదంతా రికార్డ్ చేస్తాడు. ఆ రికార్డింగ్ వినిపిగానే అక్కడున్న సాయోన్ వాళ్ళ నాన్నగారు అందరూ వినేస్తున్నారు అని చెప్పేసి అక్కడ లైవ్ జరుగుతుంది కాబట్టి వాళ్ళ మనుషులతోటి ఆ ప్రెస్ రిపోర్టర్ హెచ్బీసీ ప్రెస్ రిపోర్టర్ని బయటికి పంపించేయమని చెప్తారు. అతనేమో ఆల్రెడీ రికార్డింగ్ పోలీసుల దగ్గర కూడా ఉంది, మీరేమి ఇప్పుడు నన్ను పంపించినంత మాత్రం అక్కడ ఏం జరగదు అన్నట్టు అతను చెప్తాడు. ఇంతలో పోలీసులు లోపలికి వస్తారనమాట. లోపలికి వచ్చేసి సాయోన్ వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చేసి, మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం, మా దగ్గర స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉంది, మీరు ఇప్పుడు ఏం మాట్లాడినా కూడా అది మీకే ప్రాబ్లం అవుతుంది, సైలెంట్గా మాతో వచ్చేసేయండి అని చెప్పేసి ఆమెను అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతారు. సాయోన్ వాళ్ళ నాన్నగారికి ఏం అర్థం కాదనమాట, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పేసి. ఇంకో పక్క హూజు వాళ్ళ అమ్మగారు అయితే బెడ్ మీద కూర్చొని పద్దాక హూజు ఫోన్కి కాల్స్ చేస్తూనే ఉంటారనమాట. అది నాట్ రీచబుల్ అయినా సరే ఎత్తుతుందేమో అని చెప్పేసి ఆశగా చేస్తూ ఉంటారు. అలాగే బాధపడుతూ తనలో తను ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు, నేను నిన్ను అపార్థం చేసుకున్నాను, నీకు మంచి బట్టలు ఇచ్చి డబ్బున్న అతనితో పెళ్లి చేస్తే నువ్వు హ్యాపీగా ఉంటావు అనుకున్నాను, నీకు ఇక ఏ లోటు లేకుండా నువ్వు సంతోషంగా ఉంటావు అనుకున్నానే, కానీ ఇలా జరుగుతుందని నీకు ఇష్టం లేకుండా ఇదంతా చేస్తానని అస్సలు అనుకోలేదు, ఎప్పుడు నీ ఫేస్లో అసలు నేను స్మైలే చూడలేకపోయాను, ఒక తల్లిగా నాకు చాలా సిగ్గుగా ఉంది అని చెప్పేసి ఆమె చాలా బాధపడుతూ ఉంటారనమాట. ఈ మాటలన్నీ ఆ రూమ్ బయటే ఉన్న ఇన్హా కూడా వింటూ ఉంటుంది. తను కూడా ఇప్పుడు హూజు వాళ్ళమ్మ, నార్మల్గా ఇన్హాకి హూజు వాళ్ళ అమ్మగారంటే అసలు ఇష్టం ఉండదు, ఇప్పుడు హూజు కోసం తను అలా బాధపడుతూ ఉంటే ఇన్హా కూడా చాలా ఎమోషనల్ అయిపోతుంది. ఏదో ఒకటి చేయాలని చెప్పి తను డిసైడ్ అయిపోయి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళిపోయి ఇలా అడుగుతూ ఉంటుందన్నమాట, మీరు ఇంకా సాయోన్ వాళ్ళ తాతగారు డీల్ మాట్లాడుకున్నారు కదా, ఈ డీల్ అందరికీ తెలియాల్సిందే ఏదైతే ఉందో, చిన్నప్పుడు నా బ్రదర్ ఒరిజినల్ సాయోని చూశాడని చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు మా బ్రదర్ని చంపేసేలా చూశాడు నీ కొడుకుని, సో అందుకని నువ్వేమో వాళ్ళ కొడుకుని చంపేయమని నువ్వు చెప్పావు, అప్పుడు వాళ్ళ కొడుకుని చంపేసి ఆ ప్లేస్లో సాయోని తీసుకొచ్చారు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న స్పోక్స్ పర్సన్ని, ఈ నిజాన్ని అందరికీ చెప్పాల్సిందే తెలియాల్సిందే అన్నట్టు ఇన్హా చెప్తూ ఉంటుంది. ఆ మాటలకు వాళ్ళ నాన్నగారు, సరే ఈ నిజాన్ని చెప్తే ఏమవుతుంది, ఏదన్నా జరగకుండా ఆపగలిగామా, ఆల్రెడీ హూజు మిస్ అయింది, ఈ నిజాన్ని చెప్పినంత మాత్రాన జరగబోయేదేమీ ఆగదు అన్నట్టు వాళ్ళ నాన్నగారు చెప్తూ ఉంటారు.
ఇంతలో హుయిజు వాళ్ళ అమ్మగారు వచ్చేసి లోపలికి హడావిడిగా ఈ న్యూస్ చూసారా సాయిని వాళ్ళ అమ్మగారిని అరెస్ట్ చేశారంట ఒక మర్డర్ కేసులో. అది హుయిజు అయితే కాదు కదా అని చెప్పేసి వాళ్ళ అమ్మగారు చాలా బాధపడుతూ ఉంటారు. పోలీస్ ఆఫీసర్ సాయిని వాళ్ళ అమ్మగారిని అరెస్ట్ చేస్తారు కదా, సో ఇంట్రోగేషన్ చేయడానికి లోపలికి తీసుకెళ్తారనమాట. సాయిని వాళ్ళ అమ్మగారు ఏమని చెప్తూ ఉంటారంటే, మీరు బాడీని ఫైండ్ అవుట్ చేశారా అంటే పోలీస్ ఆఫీసర్ ఏంటి అర్థం కాలేదు అంటే, మీరే కదా చెప్పారు నేను ఎవరినో చంపేశాను అందుకే ఇక్కడికి తీసుకొచ్చానని చెప్పేసి. సో ఎవరిని చంపేశానో కాస్త నాకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా, ఆ బాడీని ఏమన్నా ఫైండ్ అవుట్ చేశారా, నేను ఎవరినో మీకు బాగా తెలుసు అనుకుంటా, ఏ మాత్రం మిస్ అయినా కూడా మీ పొజిషన్ మీకు ఉండదు, అది గుర్తుపెట్టుకోండి అని చెప్పి వార్నింగ్ ఇస్తుంది. పోలీస్ ఆఫీసర్ వెంటనే ఇలా రియాక్ట్ అవుతాడు, ఏంటి మీరు ఇంకా హుయిజు కనిపించట్లేదు, ఆ కేసులో మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని చెప్పి అనుకుంటున్నారా, అలా అనుకుంటే ఐఎమ్ సో సారీ బట్ కేసు అది కాదు అని చెప్పి ఒక వీడియో చూస్తాడనమాట. ఆ వీడియోలో తను సాయిని వాళ్ళ తాతగారిని తన చేతులతో తను దిండుతో ఆయనకి ఊపిరాడనివ్వకుండా చంపేస్తుంది. ఆ వీడియో చూసి తను షాక్ అయిపోతుంది, ఈ వీడియో వీళ్ళకిలా దొరికింది అసలు అని చెప్పేసి. సో ఆ పోలీస్ ఆఫీసర్ బయట ఉన్న సాయోనికి సైకిల్ చేస్తాడనమాట, ఇక నువ్వు రావచ్చు అని చెప్పేసి. ఈ పోలీస్ ఆఫీసర్ బయటికి వెళ్ళిపోయి ఆ రూమ్ లోపలికి సాయోన్ వస్తాడు. సాయోన్ వాళ్ళ అమ్మగారితో ఏంటి వీడియో నాకెక్కడదని చెప్పి షాక్ అవుతున్నారా, ఎలా వచ్చిందో చెప్తాను వినండి. తాతయ్య నాకు చనిపోయే కొన్ని డేస్ ముందు ఆయన రింగ్ నాకు ఇచ్చారు. ఆ రింగ్లో ఒక కెమెరా ఉంటుంది, సీక్రెట్ కెమెరా. నేనే కొన్ని రోజుల తర్వాత ఆ రింగ్కి నేను అర్హుణ్ణి కాదని చెప్పేసి, ఆయన సొంత మనవణ్ణి కాదు కదా ఎంతైనా, అందుకే అది రిటర్న్ ఇచ్చేద్దామని చెప్పేసి వెళ్ళేసి ఆయన హెల్త్ బాగున్నప్పుడు ఆయన ఫింగర్కి నేను ఆ రింగ్ పెట్టేశాను. అనుకోకుండా మీరు కొన్ని డేస్ తర్వాత చంపేయడం అంతా ఆ రింగ్లో ఉన్న కెమెరాలో మొత్తం రికార్డ్ అయింది. నాకు ఎప్పుడో తెలుసు, ఈ వీడియో నేను ఎప్పుడో చూశాను, బట్ అది నా దగ్గరే పెట్టుకున్నాను, కరెక్ట్ టైంకి దాన్ని యూజ్ చేసుకోవాలని చెప్పేసి. ఇప్పుడు ఆ కరెక్ట్ టైం వచ్చింది, యూజ్ చేసుకున్నాను అన్నట్టు సాయం చెప్తాడు. ఆ వీడియోలో ఏం రికార్డ్ అయి ఉంటుందంటే, సాయం వాళ్ళ గ్రాండ్ ఫాదర్ ఉంటాడు కదా, సో ఆయన దగ్గరికి ఈమె వెళ్ళి కూర్చుంటుందన్నమాట. ఈమెం చెప్తూ ఉంటుందంటే, మా అబ్బాయిని మీరే చంపేశారని నాకు తెలుసు అని చెప్పి చెప్తూ ఉంటే, సాయం వాళ్ళ గ్రాండ్ ఫాదర్ ఐఎమ్ సో సారీ, నేను కావాలని చేయలేదు, అలా చేయాల్సి వచ్చింది, నువ్వు చాలా బాధలు పడ్డావు నా వల్ల, సారీ అన్నట్టు చెప్తే, అప్పుడు సాయం వాళ్ళ అమ్మగారు సారీ చెప్తే సరిపోతుందా, ఇంత చేసి మీరు బ్రతకడానికి వీల్లేదని చెప్పేసి పక్కనే ఉన్న పిల్ల తీసుకొని ఆయనకు ఊపిరి ఆడనివ్వకుండా చంపేస్తుంది. ఇదే అనమాట ఆ వీడియోలో రికార్డ్ అయి ఉంటుంది. ఈ వీడియో బయటికి వెళ్ళి అందరికీ నిజం తెలిసే ముందే మర్యాదగా హుయిజు ఎక్కడుందో చెప్పండి అన్నట్టు సాయిని క్వశ్చన్ చేస్తాడు. ఆమె ఏం చెప్తుందంటే, ఏంటి నువ్వు ఇలా మాట్లాడుతున్నావు, ఒకవేళ నేనే కనుక హుయిజు నిజంగా తీసుకొని ఉంటే హుయిజుని ఇంకా బ్రతికే ఉంచుతానని చెప్పి నువ్వు అనుకుంటున్నావా, ఎప్పుడు చంపేస్తాను కదా అన్నట్టు ఆమె చెప్తుంది. అప్పుడే మనకి అసలు ఆ రోజు యాక్సిడెంట్ అయిన రోజు ఏం జరిగిందో చూపిస్తారనమాట. సాయం వాళ్ళ అమ్మగారి సెక్రటరీ ఉంటాడు కదా, అతనే అక్కడికి వెళ్ళి ఆ స్పాట్కి వెళ్ళి వాళ్ళ అబ్బాయినేమో కాపాడి హుయిజుని కూడా తీసుకురమ్మని చెప్పి సాయం వాళ్ళ అమ్మగారు చెప్తారు. సో తన సెక్రటరీ హుయిజుని ఇంకా వాళ్ళ అబ్బాయిని ఇద్దరిని తీసుకెళ్ళిపోతాడు అనమాట. ఆ కార్నేమో లోయలోకి తోసేస్తాడు. అప్పుడు సాయోన్ ఏం రియాక్ట్ అయ్యి చెప్తాడంటే, మీరు నాతో ఒక డైలాగ్ అన్నారు గుర్తుంది కదా, మనకిష్టమైన వ్యక్తి చనిపోయారో బ్రతికున్నారో ఏమీ తెలియకుండా చాలా ఇయర్స్ బాధపడి ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలియాలని చెప్పి మీరు చెప్పారు కదా, ఆ మాటలు బట్టి నాకు అర్థమవుతుంది మీరు అదే పెయిన్ నాకు రావాలనుకుంటున్నారు కాబట్టి కన్ఫర్మ్గా హుయిజుని మీరు చంపి ఉండరు, నాకు ఆ విషయం తెలుసు అన్నట్టు సాయం చెప్పాడు. ఇంకో పక్క పోలీస్ ఆఫీసర్స్కి ఒక వీడియో దొరుకుతుందనమాట. యాక్చువల్లీ ఆ వీడియోలో ఏముంటుందంటే, సాయిన్ వాళ్ళ అమ్మగారు ఒక రూమ్ లోపలికి వెళ్ళి హుయిజుతో మాట్లాడుతున్నట్టు ఆ వీడియోలో ఉంటుంది. సో ఆ వీడియో దొరికిన ఆ లొకేషన్ ఎక్కడో కాదు, సాయిన్ వాళ్ళ అమ్మగారిది ఒక ప్లేస్ అనమాట, అది కూడా తనది ఒక హౌస్ ఉంటుంది. లొకేషన్ తెలిసిన పోలీసులు వెంటనే సాయిన్కి చెప్పి వాళ్ళు స్టార్ట్ అవుతారు అక్కడికి వెళ్ళి ఎలా అయినా హుయిజుని కాపాడాలని చెప్పేసి. ఆ వీడియోలో ఏం రికార్డ్ అయి ఉంటుందంటే, సాయిన్ వాళ్ళ అమ్మగారు లోపలికి వెళ్ళిపోయి హుయిజుతో ఇలా మాట్లాడుతూ ఉంటారు. ఏంటి నువ్వు అసలు ఏం తినట్లేదు, చనిపోతాం అనుకుంటున్నావా అంటే హుయిజు ఇలా రియాక్ట్ అవుతుంది, నాకు తెలుసు మీరు నన్ను ఎందుకు కిడ్నాప్ చేశారు, నన్ను ఎందుకు చంపకుండా ఇలానే ఉంచారు, ఒకవేళ నేను కనుక మీరు పెట్టింది తినేసి బ్రతుకుంటే చాలా ఇయర్స్ ఇలాగే నన్ను బంధించి ఉంచుతారు, అప్పుడు సాయి నేను చనిపోయాను అనుకొని నన్ను మర్చిపోతాడు, అప్పుడు తను మర్చిపోయిన తర్వాత నన్ను వదిలేస్తారు, అప్పుడు సాయోన్ నన్ను చూసి నేను హుయిజు చనిపోయింది అనుకున్నాను ఇంకా బ్రతికే ఉందా, ఎన్ని రోజులు ఎంత టైం మిస్ అయింది మా ఇద్దరి మధ్య అని చెప్పి ఆ బాధ సాయోనికి మిగల్చడానికే మీరు ఇలా చేస్తున్నారు, సో అది నేను జరగనివ్వను, సాయోన్ అనుకున్నట్టే నేను చనిపోయే ఉంటాను అన్నట్టు హుయిజు చెప్తుంది. ఇప్పుడు హుయిజు లొకేషన్ తెలిసింది కాబట్టి పోలీసులు సాయోన్ ఎదురు స్టార్ట్ అయిపోతారనమాట. ఇంకో పక్క
మన సాయన్ వాళ్ళ అమ్మగారి సెక్రటరీ ఉన్నాడు కదా, ఎవరైతే హూజుని అక్కడ నుండి తీసుకొచ్చారో, సో అతనికి సాయన్ వాళ్ళ అమ్మగారు ముందే ఏం చెప్పి పెట్టి ఉంచుతారంటే, ఒకవేళ నన్ను కనుక పోలీసులు అరెస్ట్ చేస్తే నువ్వు హూజుని చంపేసి మా అబ్బాయిని నువ్వు కాపాడాలని చెప్పేసి ముందే చెప్పుంటుంది. సో అతనేం చేస్తాడంటే, హూజు ఉన్న ఆ ఇంట్లో అండర్ గ్రౌండ్లో 2 రూమ్స్ ఉంటాయన్నమాట. ఒక రూమ్లో ఏమో తన కొడుకుని పెడుతుంది, ఇంకొక రూమ్లో హూజుని పెడుతుంది. సో తన సెక్రటరీ అక్కడికి వెళ్ళిపోయి హూజు ఉన్న రూమ్ లోపలికి వెళ్ళిపోయి హూజు అక్కడ పడుకొని స్పృహ కోల్పోయి ఉంటుంది. తనని లేపి హూజు నువ్వు ఇక్కడ నుండి పారిపో అని చెప్పేసి చెప్తాడు. వాళ్ళ సాయన్ వాళ్ళ అమ్మగారు చెప్పినట్టు హూజుని చంపేయకుండా, హూజు మంచిదని తనకు తెలుసు కాబట్టి, తను మంచోడు కాబట్టి ఆమె చెప్పిన చెప్పుడు మాటలు వినకుండా హూజుని పారిపోమని చెప్తాడు అక్కడ నుండి. ఆ మాట చెప్పగానే హూజు ఇక పారిపోవడానికి ట్రై చేస్తుంది అనమాట. ఇంటి బయటకు వచ్చేసి తను పరిగెడుతుంటుంది. ఇక ఆ సెక్రటరీ ఏం చేస్తాడంటే, హూజు బదులు మన ఒరిజినల్ సాయోన్ని లోపలే ఉంచేసి లాక్ చేస్తాడు. లోపల నుండి తనేమో అరుస్తూ ఉంటాడు ఆ కిడ్నాపర్ సాయోన్. మర్యాదగా డోర్ ఓపెన్ చేయండి, ఎవరో బయట ఉన్నారు ఓపెన్ చేయండి అని చెప్పేసి. అయినా కూడా ఇతను లాక్ వేసేస్తాడనమాట. సో అప్పుడు వెనక సాయిన్ వాళ్ళ నాన్నగారు గన్ పట్టుకొని నేను ఇక్కడికి వచ్చాను, మర్యాదగా డోర్ ఓపెన్ చేయని చెప్పి అరుస్తాడు. సెక్రటరీ భయపడిపోయి వెనక్కి తిరిగి చూస్తాడు. అదేంటి ఈయనకి ఎలా తెలిసింది, ఇక్కడికి ఎలా వచ్చారు అని చెప్పేసి అనుకుంటూ ఉంటే ఇంతలో సాయిన్ వాళ్ళ నాన్నగారు ఇలా చెప్తారు, నా వైఫ్ని అరెస్ట్ చేసి తీసుకెళ్ళేటప్పుడు ఆమె నీకు సైకిల్ చేయడం నేను అబ్జర్వ్ చేశాను. అప్పుడే అర్థమైంది మీ ఇద్దరు కలిసి ఏదో చేశారని. నిన్ను ఫాలో అవుతూ ఇక్కడి వరకు వచ్చాను అన్నట్టు అతను చెప్తాడు. మర్యాదగా డోర్ ఓపెన్ చేయని చెప్పేసి వార్నింగ్ ఇస్తాడనమాట. ఇక సెక్రటరీకి వేరే ఆప్షన్ లేక సరే అని చెప్తాడు. ఇంకో పక్క హూజు తప్పించుకొని పారిపోతూ ఉంటుంది కదా. పాపం ఒకసారి తను చూసుకోకుండా ఒక చిన్న లోయలా ఉంటే అక్కడ కింద పడిపోతుంది అనమాట. కాలు స్లిప్ అయిపోయి స్పృహ కోల్పోయి అక్కడే పడిపోతుంది. ఇక లోక్ ఓపెన్ చేయగానే ఒరిజినల్ సాయన్ బయటకు వస్తాడు. వాళ్ళ నాన్నగారు సాయన్ని షూట్ చేయాలనుకుంటాడు. బట్ ఆ బుల్లెట్ వెళ్ళి ఆ సెక్రటరీ కాలుకు తగులుతుంది అనమాట. సాయన్ వెంటనే ఆ గన్ పట్టుకొని ఆ కిడ్నాపర్ సాయోన్, ఏంటి నాన్నగారు మీ ఒరిజినల్ అబ్బాయిని నన్నే మీరు షూట్ చేయాలనుకుంటున్నారా, ఇది కరెక్ట్ కాదని చెప్పేసి ఎవరినో షూట్ చేస్తాడనమాట ఆ సాయోన్. బట్ వాళ్ళ నాన్నగారిని నిజంగానే షూట్ చేశారో లేదో మనకు చూపించారు. గన్ సౌండ్ మాత్రం వినిపిస్తుంది. ఆ గన్ సౌండ్ విన్నాక హూజు మళ్ళీ స్పృహలోకి వచ్చేస్తుంది. తను మళ్ళీ అక్కడ నుండి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది అనమాట. ఆ గ్యాప్లో కిడ్నాపర్ ఏం చేస్తాడంటే ఆ గన్ తీసుకొని హూజు కోసం వెతుక్కుంటూ బయట వరకు వస్తాడు. అరుస్తూ ఉంటాడనమాట, సిస్టర్ నువ్వు ఇక్కడే ఉన్నావు నాకు తెలుసు, ఎక్కడున్నావు బయటకు వచ్చేసాయి అని చెప్పేసి. హూజు అది అబ్జర్వ్ చేసి అక్కడ కిందే దాక్కుని ఉంటుంది కదలకుండా ఇక సైలెంట్గా. హూజుకి ఏం చేయాలో అర్థం కాదు, అక్కడ నుండి ఎలా పారిపోవాలో ఏమీ అర్థం కాదనమాట. అప్పుడే ఒక కార్ ఎదురు రోడ్డు మీద నుండి వస్తూ ఉంటుంది. ఎలా అయినా సరే ఇది నాకు లాస్ట్ ఛాన్స్ అని చెప్పేసి ఆ కార్ ఎదురుగా నించుందామని చెప్పేసి పరిగెత్తుకుంటూ వెళ్తుంది అనమాట. ఆ వెళ్ళాపర కిడ్నాపర్ అబ్జర్వ్ చేస్తాడు. హూజు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ కారుకి అడ్డంగా నిలబడుతుంది. ఆ కార్ ఎవరిదో కాదు, మన సాయి ఉందే. వాళ్ళు ఆ లొకేషన్కే వస్తూ ఉంటారు కదా. సో అలా వస్తున్నప్పుడు మన హూజునే తనకి ఎదురవుతుందనమాట. సాయోన్ వెంటనే కారు దిగుతాడు. హూజు వెంటనే సాయోన్ని చూసి గట్టిగా హక్ చేసుకుంటుంది. సాయోన్ నీకు బాగానే ఉంది కదా అని చెప్పేసి వెంటనే హూజుని కారులో కూర్చోబెడతాడు. కారులో కూర్చోబెట్టగానే పోలీస్ ఏం చెప్తుందంటే, హూజు అతను ఇంకా చనిపోలేదు, ఆ కిడ్నాపర్ ఒరిజినల్ సాయోన్ బతికే ఉన్నాడు, నన్ను ఫాలో అవుతున్నాడు, ఇక్కడ ఎక్కడ ఉన్నాడు అన్నట్టు తను చెప్తుంది. పోలీస్ ఆఫీసర్స్ కూడా సాయన్ వెనకే వస్తున్నారు కాబట్టి అప్పుడు బయటకు వచ్చేసి ఫైనల్లీ హూజు కనిపించిందా, అతని గురించి మీరేం వరి అవద్దు, మీ ఇద్దరు ఇక్కడ నుండి వెళ్ళిపోండి, మేము చూసుకుంటాం అతన్ని అని చెప్పేసి పోలీస్ ఆఫీసర్ చెప్తే సరే అని సాయోన్ కార్ ఎక్కేసి హూజుని నువ్వేం ఫీల్ అవ్వకు మనం హాస్పిటల్కి వెళ్దాం నీకేం కాదు అని చెప్పేసి వెళ్తూ ఉంటే ఆ కిడ్నాపర్ ఒరిజినల్ సాయోన్ కారుకి అడ్డంగా నిలబడతాడనమాట. ఇక సాయోన్కి వేరే ఛాన్స్ లేక కార్ ఆఫ్ చేస్తాడు. మర్యాదగా బయటికి రా అని చెప్పేసి సాయుని బెదిరిస్తూ ఉంటాడు. హూజు నువ్వు అస్సలు బయటికి వెళ్ళొద్దు, అతన్ని చూసి అసలు భయపడాల్సిన అవసరం లేదు, నువ్వు అసలు వెళ్ళొద్దు అని చెప్పినా కూడా సాయోన్ దీన్ని ఇంతటితో ఎండ్ చేయాలిక, ఇంకేం ఆలోచించుకు నేను వెళ్తాను అని చెప్పి కార్ ఓపెన్ చేసి డోర్ ఓపెన్ చేసి బయటకు వచ్చేస్తాడనమాట. అతనేమో గన్ పెట్టుకొని ఉంటాడు. సాయోన్ కావాలంటే నన్నేమన్నా చేసుకో, నేను చెప్పాను కదా నా పొజిషన్ అన్నీ నీకే ఇచ్చేస్తాను, నిజం కూడా చెప్పేశాను నేను సాయోన్ కాదని చెప్పి, ఇంకేం కావాలి నా గురించి నీకు, నా నుండి నీకేం కావాలి, ఇక వదిలేసే మమ్మల్ని అన్నట్టు చెప్తూ ఉంటాడు ఆ కిడ్నాపర్. ఏంటి అంత ఈజీగా ఎలా వదిలేస్తాను, నువ్వు బాధపడాలి, నువ్వు సఫర్ అవ్వాలి, నువ్వు ఏడవాలి, నాకు అదే కావాలని చెప్పేసి, నీకు ఇంకా ఒక విషయం తెలియదు కదా అని చెప్పేసి ఆ కిడ్నాపర్ దగ్గరికి వచ్చేసి సాయం చెవులో ఏదో చెప్తాడనమాట. అదేంటో మనకు అప్పుడే చూపించారు. లోపల నుండి హూజు అంతా చూస్తూ ఉంటుంది. ఏం చెప్తున్నాడా అని తనకు కూడా ఏం అర్థం కాదు, కారులో ఉంది కాబట్టి ఏం వినిపించదు. సాయం తను అసలు బయటకు రావద్దని చెప్తాడు. ఇంతలో అక్కడికి పోలీసులు కూడా వచ్చేస్తారనమాట. సో ఏదైతే అతను చెవులో చెప్పాడో సాయానికి మన హీరోకి, అప్పటి నుండి తన ఫేస్ ఎక్స్ప్రెషన్ మారిపోతుంది, చాలా బాధపడుతూ ఉంటాడు, ఏడుస్తూ ఉంటాడు. అప్పటికి అక్కడికి పోలీసులు వచ్చేసి మర్యాదగా సరెండర్ అవ్వు అని చెప్పేసి ఆ కిడ్నాపర్ని బెదిరిస్తూ ఉంటే ఆ కిడ్నాపర్
సాయోని షూట్ చేస్తాడనమాట డైరెక్ట్గా. ఇక కార్లో కూర్చున్న హూజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది సాయోన్కి ఏమైందని చెప్పేసి. ఇంతటితో మనకి ఈ పార్ట్ కంప్లీట్ అయిపోతుంది. ఈ పార్ట్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.